బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలా మాట్లాడారో లేరో బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినవి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలువబడే అసెంబ్లీ కానీ లేకపోతే ఎనీ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంట్ కానీ, గైడెడ్ బై సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పద్ధతి లేకుండా ఎవరైనా ఆ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా బిహేవియర్ ఉన్నప్పటికీ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయాల్సింది ఆ స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తులు. స్పీకర్ ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్ ఉండొచ్చు, ప్యానల్ స్పీకర్స్ అయినా ఉండొచ్చు. ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్స్. కానీ మనకి సీసీ కెమెరాలు లేకముందు స్పీకర్ అనే అతను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మనం అలౌ చేసిన మెంబర్ ఏం మాట్లాడుతున్నారు, పక్కన ఎవరు గుసగుసలు ఆడుతూ ఉన్నారు, ఇంకొకరు ఎవరు చేయెత్తుతూ ఉన్నారు, ఇంకొకరు ఎవరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడ ఏది జరిగినా తనే మొత్తం అలర్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే సీసీ కెమెరాలో చూడండి ఏం జరిగిందో చూస్తున్నా ఉంటున్నారు. అప్పుడు స్పీకర్, అప్పట్లో స్పీకర్ అనేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అంటే సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా బిహేవియర్ ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ మేము ఎట్లయినా మాట్లాడచ్చు సభలు అనుకుంటే కుదరదు. కుదరదు. స్పీకర్ ఏం చేస్తాడంటే క్వశ్చన్ చేస్తాడు. కానీ మరి ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూ అంత పెద్దగా మాట్లాడినట్టు చెప్తున్నా అంటే సార్, ఇది ముందు మనం మాట్లాడాల్సింది, నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత, ఏది పార్లమెంటరీ డెమోక్రటిక్ టెంపుల్ దేని అంటామో దానిలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో, అది నీ ఇల్లు కాదు, అది నీ పార్టీ ఆఫీస్ కాదు, నువ్వు వాడే ఆట స్థలం కాదు, లేకపోతే నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇట్స్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ అండ్ రాజ్యాంగం. మరి రాజ్యాంగం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఎవరు ఫాలో అవ్వాలి? ఫాలో అవ్వాలి. సార్ నేను 8 years ఉన్నాను సార్. నేను కౌన్సిల్ మండలిలో ఉన్నారు, కొట్లాడారు, దాని మీద వివిధ అంశాల మీద మాట్లాడారు. 8 years ఉన్నాం. బట్ మేము డిసిప్లిన్ ఎక్కడ వదులుకోలేదు. నేను మై రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్, మెయింటైన్ డిగ్నిటీ. మీ డిగ్నిటీ కాదు, సభకు కూడా ఒక గౌరవం ఉంటుంది. ఆ డిగ్నిటీని కాపాడాల్సింది మీరే. కానీ ఏం జరిగింది బాలకృష్ణ గారి విషయంలో? ఆ జేబులో చేతులేంటి, ఆ లెక్కలేని తరం ఏంటి, 2-3 గుండీలు పెట్టుకోకపోవటం ఏంటి, కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? సరే, ఇంకా చాలా మంది మాట్లాడారు కాబట్టి నేను వాడు జోలికి వెళ్ళదలుచుకోలేదు. మాట్లాడే భాష ఏంటి? ఆ సైకి వాడు, తర్వాత చిరంజీవి గారిని ఇంకొక మాట, ఇవన్నీ అన్న తర్వాత దీన్ని క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు ఎవరైనా సరే? అక్కడ చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు బాగా చెప్పే అన్నాడు, కానీ ఆయన నో, నథింగ్ ఈజ్ గోయింగ్ టు ది రికార్డ్స్. అలాంటి మాటలు మాట్లాడొద్దని ఖండం చేయాలి. అది నీకు నచ్చినట్టు ఆయనకి నచ్చినట్టు ఉండే సభ కాదండి. అది ప్రజలకి నచ్చినట్టుగా, అది ప్రజాస్వామ్యానికి నచ్చినట్టుగా ఉండాల్సినట్టు ఉంటుంది. ఏంటి జూపుడు గారు నీతులు చెప్తారు అనుకోవచ్చేమో. బట్ మన ఆలోచన విధానం రకరకాలుగా ఉన్నప్పుడు కూడా సభలోకి వచ్చినటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి గౌరవం నేను చెప్పాను. సరే, బాలకృష్ణ గారి విషయంలో కనపడలేదు. కానీ నేను అంటే సరే ఒకటి చెప్తాను నేను. సరే, నిన్న ఏం జరిగింది ఏంటనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో అనడము ఎంతవరకు సమర్థిస్తారా లేదా అనేది అది పక్కన పెట్టేస్తే, బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మీరు వైసీపీ పార్టీ కావచ్చు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. దాన్ని అంతా కూడా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని అంతా కూడా సీరియస్గానే తీసుకొచ్చారు. అంటే ఒక విధంగా దీన్ని మీరు పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు చెప్పారు. నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. నా మాటల వల్ల ఇంత జరిగిందని చెప్పేసి నేను దాన్ని తప్పు పెట్టినారు. మరి ఎందుకు అలాంటి ఇష్యూని ఈరోజు బాలకృష్ణ గారు లేదంటే ఇంకొకరు ఎందుకు మాట్లాడలేదు? నేను దో ఇట్ ఈస్ 2 days డిలే, ఐ అప్రిషియేట్ కామినేని శ్రీనివాసరావు గారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఏమన్నా నర్మగర్భంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా, లేకపోతే తనే ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనే తనకైతే ఏం జరిగింది అని ఆలోచించుకున్నాడా? ఈరోజు డిప్యూటీ స్పీకర్ని అడిగాడు,
డిప్యూటీ స్పీకర్ సభలో ఉన్నాడు, మీరు అసెంబ్లీని ఫాలో అయితే ఆయన అడిగాడు, దయచేసి నేను మాట్లాడిన మాటలు చాలా గందరగోళాన్ని దారి తీసాయి, నా మాటల్ని రికార్డుల నుంచి తొలగించడం అని అడిగాడు.